చూసారు కదండి అన్నప్రాసన రోజు బయటపడుకున్నాడని ఏదో నవ్వి నవ్వుగా నవ్వుతూ వచ్చాడు. సరే తాము ఎప్పుడు బయటపడుకున్నాడు మరి పెద్ద పడుకున్నాడు ఫ్యూచర్ చూద్దాం సార్. దాంట్లో కూడా అర్థమవుతుంది దేవుని స్వార్థకి పాల్పడాలని చెప్పి నాకు ఎంతో ఆసక్తి ఉంది. ప్రతిరోజు దీంట్లో ఉండే విలువ ఎంత విలువైనది చదువుతామంటే చదివి కన్నా కూడా నాలోని పాపాలన్నీ విడిచిపెట్టి బయట కోసమే దేవుడితో దేవుడి స్వార్థ చేయాలని చెప్పి నాకు ఎంతో ఆసక్తిగా ఉంది. ఆ విషయం నాన్నగారు పర్మిషన్ తీసుకొని దేవుని స్వార్థకి దేవుని నడుద్దాం అనుకుంటున్నాము. నాన్న ఒకసారి పర్మిషన్ అడుగుతుంది ఏమంటారు నాన్న? ఏం లేదు నాన్న, ఇది బైబిల్ చదివే బైబిల్ చదివకూడదు. నేను చదివకూడదు. దేవుడు నాతో ఎంతో బాగా మాట్లాడుతున్నాను. దేవుడు సువార్త చేద్దామని అనుకుంటాను. ఏదో చిన్నప్పుడు ఏదో బైబిల్ తీసుకుని పెట్టినట్టున్నా భాషగా తీసుకుంది. ఏదో బైబిల్ తీసుకోవడం ఏదో పెద్దలు అవుతావు కదా, ఏదో వైజాగ్ సీపోర్ట్ కొనేద్దాం, లేదంటే అమరావతిలోని రాజధాని పెట్టేద్దాం, మా రాజపేట బీచ్ చదువుకునేద్దాం అని చెప్పి నేను అనుకుంటే అలాగే అప్పటికి సంపాదించుకుంటామంటే ఏంటంటే బైబిల్ అయిపోవడం కదా. ఏది కదా ఏదో సంపాదించాలి, సంపాదించి మన ముందు బైబిల్ అది మనం ముఖ్యం కాదు, మనం సంపాదించుకోవాలి ముందు. లేదా ఆలోచించుకో ఇల్లు ఏదో అవి ఎలా ఆశగా తీసుకున్నాను భాషగా కూర్చున్నాను కదా అని చెప్పేసి ఆయన ఏమన్నా ఏదో మేము వచ్చేది కదా అని చెప్పేసి భాషగా తీసుకుని బైబిల్ అని పెట్టేసేది. అది తిరిగి బైబిల్ పట్టుకుని ఏదో కూడా బైబిల్ పట్టుకుని ఏదో నా కర్మ ఎలా కలుగుతుందని. చూసారు కదండి చిన్నప్పుడు వచ్చిన ఆనందం బైబిల్ పట్టుకున్నప్పుడు పెద్ద సువార్త చేసిన నలుగురికి 4 మంచి మాటలు చెప్తామంటే నవ్వు రాలేదు. ఎక్కడో ఆస్తులు కొనడానికి యూఎస్ వెళ్ళడానికి ఫ్లైట్ మీద తిప్పడానికి వ్యర్థమైన వాటి వరకు ఆశపడుతున్న తండ్రి కొడుకు ఆశ కూడా తీర్చలేదు. అట్లాంటి ప్రజలు చాలా మంది బైబిల్ కోసం ఎంతో విలువైన వాక్యాలు ఉన్నా సరే కానీ పిల్లలు చేసింది కూడా పెద్దలు
బైబిల్ చేతిలో ప్రయత్నించుకుందాం. విశ్వాస ప్రకటన చేద్దాం. ఇది నా పరిశుద్ధ గ్రంథం. ఇది నా పరిశుద్ధ గ్రంథం. అపరిచిత అమూల్యమైనది, వేలి బంగారం కన్నా మధురమైనది. ఏంటి ఇక్కడ ఆరాధన జరిగిందా? అరే అందరూ బైబిల్ పట్టుకుంటే దీన్ని ఏదో సెలవు పెట్టుకున్నాడే. సరే అతని దగ్గరికి వెళ్ళి కనుక్కున్నాను. బాబు చెప్పండి. ఏం చేస్తున్నావు? అందరూ ఏం చేస్తారు? ఎట్లా చేస్తారు? అందరూ బైబిల్, నువ్వే ఇందులో కూడా బైబిల్ రాస్తారా? అవునా? ఇందులో బైబిల్ ఉందా? అవును, ఉంది. ఇంకేమున్నాయి? ఇందులో ఇంకా వాట్సాప్, ఫేస్బుక్, యూట్యూబ్ ఇంకా చాలా ఉన్నాయి. సినిమాలు ఉన్నాయా? ఊళ్ళు ఉన్నాయి. సాంగ్స్ ఉన్నాయి. వీడియోస్ ఉన్నాయి. సరే అవన్నీ పక్కన పెట్టేసి బైబిల్ అన్న పట్టుకో. అది ఎలా ఉంది? మరి ఇది ఎలా ఉంది? అయినా ఎక్కడ మీరే అది కాదు బాబు, అందరూ పరిశుద్ధ గ్రంథాన్ని చేయలేది ఒక వాక్యం చెప్తుండే నువ్వు మాత్రం సెలవు పెట్టుకొని అపవిత్రమైన దాన్ని పట్టుకొని అది చెప్తుండే వాళ్ళు మాకు బాధ కదా. వాళ్ళ నీకు సెలవు బైబిల్ లేదనుకో, తేడా మర్చిపోయామనుకో, నీ పక్కన ఉన్న బైబిల్ తీసుకొని చెప్పాము. సరే చూసారు కదండి, తన బైబిల్ తేక తన పక్కన ఉన్న బైబిల్ అన్న పట్టుకోకుండా అపవిత్రమైన దాన్ని పట్టుకున్నాడు. ఈ మధ్య సోషల్ మీడియా చూసారు కదా, మొత్తం అంతా ఫోన్లోనే. బైబిలే కాదు, స్టడీయే కాదు, ప్రతిదీ కూడా ఎందులో ఉంది? ఫోన్లోనే ఉంది. అందుకే బైబిల్ పరిశుద్ధమైనదండి. మనం ఒక సాక్షి కింద ఉంటాం. బైబిల్ పట్టుకొని రోడ్డు నడుచుకొస్తే అనేక మంది మనం చూసి మారుతారు. ఫస్ట్ రోజు ఎగతాళి చేయొచ్చు, నువ్వేంటి చర్చికి వెళ్తున్నావు, నువ్వేంటి బైబిల్ పట్టుకున్నావు, మీ ఫ్రెండ్స్ మమ్మల్ని ఎగతాళి చేయొచ్చు. కానీ మీరు రెండో రోజు, మూడో రోజు, నాలుగో రోజు తెచ్చినా ఇంకా సరే ఏంటి వీడు బైబిల్ వదలట్లేదు, ఏంటి ఇందులో ఏమైనా ఉందని మీ ఫ్రెండ్స్, మీ పక్కింటి వాళ్ళు ఎవరన్నా రావచ్చు కదా. సో ఒకసారి మీరు కూడా బైబిల్ పట్టుకుని చర్చికి రావడానికి ప్రయత్నించండి. బైబిల్ అవమానకరం కాదండి, మనం ఎప్పుడు తలని పైకెత్తే విధంగా చేస్తుంది. రే ఇక్కడ ఎవరో బైబిల్ మర్చిపోయారే. సరే చూద్దాం, పాస్టర్ గారు వస్తారు కదా. అరే చూసినప్పుడు సౌమ్య ఫోన్ చేస్తాను. హలో హలో సౌమ్య అమ్మా. ఎవరండి? అమ్మా నేను పాస్టర్. ఏ పాస్టర్ గారండి? చేశారా? ఆ పాస్టర్ గారా, చెప్పండి. నిజమే, ఎంత పాస్టర్? ఆ పాస్టర్ ఏంటమ్మా? ఎవరు కదండి? మీరా? చెప్పండి. సమస్య లేదు కదమ్మా? ఏం లేదండి. అంటే బయటలో చర్చిలో మర్చిపోయారు, దాని నుంచి ఫోన్ తీసుకున్నాం. మీ దగ్గర ఉంచండి, నేను వచ్చే వారం తీసుకుంటాను. సరే అదే కిటికీలో పెడతాను, చూడండి. చూసి మాస్టర్ గారు ఇంకా దాని బైబిల్ అన్ని రూమ్లో పెట్టి మాస్టర్ గారి రూమ్లో బైబిల్స్ అన్ని ఒక దగ్గర ఉంది. ఇలా మర్చిపోయి ఆమెకు వారం వరకు కూడా ఆమెకు కూడా వచ్చే ఆత్మాల వరకు బైబిల్ అంటే అవసరం లేదంట. అంటే ఈ 6 రోజులు కూడా వాక్యం అనేది ఆమెకు అవసరం లేదంట. ఇలాగా చాలా మంది చర్చలో వదిలేసి వెళ్ళిపోతారు. అదే ఒక బీరువా కానీ, బీరువా తాళాలు కానీ, ఏదైనా ఫోన్ కానీ, వాచెస్ కానీ మర్చిపోతే వెంటనే చర్చిలోకి వచ్చేసి పాస్టర్ గారి దగ్గరికి, పాస్టర్ గారు నా వాచ్ పోయిందండి, నా ఎవరు తాళాలు కూడా పోయింది, ఒకసారి సీసీ కెమెరాలో చూపించండి, అది కూడా ఆ సీసీ కెమెరాలో కూర్చున్నాను, ఇదిగోండి ఈ సీసీ కెమెరా దగ్గర కూర్చోండి, ఒకసారి జూమ్ చేయండి, ఎవరు వచ్చారో చూడండి, ఫ్లాష్ పెట్టండి, నా ఫోన్ అండి అని చెప్పి ఎంతగానో అలాడిపోయే ప్రజలు బైబిల్ అనేసరికి లెక్క అనేది చేయడం లేదు. అందుకే బైబిల్ ఒకసారి మీతో ఉంచి మీరు కానీ ఒకసారి చదివినట్లయితే, మీరు చదివింది నలుగురికి చెప్పినట్లయితే మీతో పాటు అనేక మంది మారడానికి అవకాశం ఉన్నది.
చాలా 10% మెంబర్స్ మన క్రైస్తవులే బైబిల్ చదవడం తగ్గించేస్తారు. అసలు పొద్దున్నే లేచి ఒక వాక్యం చూసి లేదంటే ఈవినింగ్ వాక్యం చూసి నలుగురికి ఈ రోజు ఎలా జరిగిందా, ఈ రోజు ఎలా జరిగిందా, అవునా నలుగురికి అసలు మనం వచ్చింది ఎందుకు, మన క్రైస్తవులు ఎందుకు, ఏది చర్చి వెళ్ళిపోయి ప్రార్థన చేసుకుని వచ్చేస్తుంది. అట్లా కాదండి, మనం విన్న వాక్యం ఒకసారి ఇంటికి మనం చూసుకొని నలుగురికి మన చుట్టుపక్కల ఉన్న వారికి సువార్త ప్రకటించడానికి మన దేవుడు ఏం చేస్తారంటే ఎన్నుకున్నాడు. ఇదండి మా బాధ. ఏంటంటే ఎంతో మంది ఇంకా ముందుకు వెళ్ళాలని చెప్పి ఇంకా అనేకమైన రకాల భాషలతో ఏం చేస్తారంటే రాసిన బైబిల్, కానీ అందరి క్రైస్తవులే తెలిసి ఏం చేస్తారంటే దాన్ని బ్యాంక్ కింద లేదంటే తలగాటి కింద పెట్టుకొని పడుకోవడం, లేదంటే బైబిల్ చదువుతాం చెప్పి ముందు పెట్టి పడుకోవడం, లేదంటే అవసరం లేదంటే చర్చి వెళ్ళినప్పుడు ఎక్కడో చర్చిలో ఆదివారం అబ్బో 7 రోజులు ఉందనుకొని పట్టి యాడ వదిలేసి రావడం. కనీసం మన మొబైల్ మీద ఉన్న ఇంట్రెస్ట్ ఒక బైబిల్ మీద పెడితే అనేక మందిని రక్షించడానికి ఉపయోగపడుతుంది. మనం అసలు ఆది వాక్యం ఉందని చెప్పి బైబిల్ ఉంది. వాక్యం ఎవరైనారంటే మన యేసుక్రీస్తు వారు అయి ఉన్నారు. అదే మీకు మీ ముందుకు ఎందుకు వచ్చానంటే నా బాధను చెప్పుకోవడానికి రేపు నుంచి మీరు ఒక కొత్త అధ్యాయం కింద మాట్లాడాలని చెప్పి నా యొక్క చిన్న బైబిల్ బాధని మీ ముందుకి తీసుకొచ్చాను. ఈ స్కిట్ ఈరోజు నేర్చుకున్నాను. ఎవరు కూడా చూడలేదు, నేర్చుకోలేదు.